హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పోస్ సైన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ. ఈ ఛానల్లో మీకు సైన్స్ క్లాసెస్ ఇంకా కొన్ని అకేషనల్ సాంగ్స్ ఉంటాయండి. వీడియోస్ నచ్చిన వాళ్ళు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ప్రీవియస్ వీడియోస్ we discussed about photosynthesis process and what are the raw materials for photosynthesis process. In this video, I am sharing about one experiment was conducted by John Ingenhousz about how oxygen is releasing from photosynthesis process. In Priestley time, scientists didn't understand about energy, but later it was discovered. Energy is released when carbon dioxide and water formed by combining of oxygen with carbon and hydrogen. The scientist John Ingenhousz studied the way in which form these oxygen molecules released from the plant when the photosynthesis occurred. In an experiment with an aquatic plant, Hydrilla, he observed small bubbles around green parts, while in the dark they did not form. Now we will discuss about the complete experiment done by the John Ingenhousz. For this experiment, we need test tube, beaker, water, funnel and Hydrilla plant. We need two setups, okay? And first, place some water, actually arrange the apparatus like this figure, and place some water plant like Hydrilla in a short funnel and keep it in a beaker. Then pour water in the beaker. Invert a test tube full of water over the stem of the funnel. Okay, place this two setups, one setup under sunlight and second setup in dark room. After 2 to 3 hours, we can observe that some air bubbles will come from this Hydrilla plant which setup kept under the sunlight. These type of air bubbles we can't see in second set which already kept in a dark room. Okay, this is because what here photosynthesis happened, the Hydrilla plant release some oxygen molecules, that's why we can see air bubbles. ఇంతవరకు మనం ఫోటోసింథసిస్ ప్రాసెస్ దాంట్లో రా మెటీరియల్స్ ఏంటి అనేది చూసామండి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అంటే జాన్ ఇంజన్హౌస్ చేసినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్. అదేంటి అంటే నీవు ఎలా ఆక్సిజన్ని ఫోటోసింథసిస్ ప్రాసెస్లో రిలీజ్ అవుతుందని చెప్పగలవు అని చెప్పడం. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ కోసం మనకు కావాల్సినవి టెస్ట్ ట్యూబ్, బీకర్, వాటర్, హైడ్రిల్లా ప్లాంట్ అండ్ ఫనెల్. ఇలాంటివి మెటీరియల్స్ తోటి మనం 2 సెటప్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ సెటప్లో డార్క్లో సన్లైట్లో ఉంచాలి, సెకండ్ సెట్ని డార్క్ రూమ్లో ఉంచారు. ఇప్పుడు ఒక ఫనెల్ తీసుకొని ఒక అక్వాటిక్ ప్లాంట్ హైడ్రిల్లా ప్లాంట్ని ఇన్సర్ట్ చేసి దాన్ని ఇన్వర్టెడ్ పొజిషన్లో బీకర్లో పెట్టాలి. నెక్స్ట్ బీకర్లో వాటర్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని ఈ ఫనల్ పైన బోర్లించాలి. ఈ 2 సెటప్స్ని మనం 2 to 3 అవర్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెట్లో మనకి గ్రీన్ పార్ట్ ఈ ప్లాంట్ నుంచి ఎయిర్ బబుల్స్ రావడం చూడొచ్చు. సెకండ్ సెట్లో ఎలాంటి ఎయిర్ బబుల్స్ ఉండవు. ఎందుకు అంటే ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ సన్లైట్లో జరిగినప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఆక్సిజన్ని మనం ఇలా బబుల్స్ రూపంలో చూడొచ్చు. ఇంకా మనం ఆక్సిజన్ ఉంది లేదు అనేది టెస్ట్ చేసుకోవచ్చు అనుకుంటే ఈ టెస్ట్ ట్యూబ్ని జాగ్రత్తగా బయటికి తీసి అక్కడ ఒక మండుతున్నటువంటి అగ్గిపుల్లను ఉంచినట్లయితే అది ఇంకా ఎక్కువ గ్లోయింగ్గా మండుతూ ఉంటుంది. ఆక్సిజన్ ప్రజెన్స్లోనే మనకి మంట ఇంకా ఎక్కువ మండుతుందని కాబట్టి మనం దాన్ని బట్టి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్కి ఏమని చెప్పొచ్చు, వీ కెన్ ప్రూవ్ దట్ ఆక్సిజన్ రిలీజింగ్ ఫ్రమ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఓకే.